హలో ఎవ్రీవన్. ప్రతి పర్సన్ లైఫ్లో అక్క చెల్లి అనే రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్, అలానే చాలా అవసరం కూడా. నా లైఫ్లో నాకు కూడా ఒక ఓన్ సిస్టర్ ఉన్నారు, అక్క. తనకి నాకు సుమారుగా 11 సంవత్సరాల గ్యాప్ ఉంది. తను నాకంటే 11 years పెద్ద. నేను తనకి ఒక బుల్లి తమ్ముడిని. అయితే తనతో నేను చాలా గొడవలు పడ్డాను. చాలా మంచి మంచి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. కాకపోతే అన్ఫార్చునేట్లీ నాకు 12 years వచ్చేలోగా తను చనిపోయారు. సో ఆ తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను, చాలా సఫర్ అయ్యాను. నేను అక్క ఆర్ చెల్లి అని పిలిచే రిలేషన్ ఎవరూ లేరు, నన్ను తమ్ముడు అని పిలిచే వాళ్ళు ఎవరూ లేరు. సో ఇలా నేను చాలా సఫర్ అవుతూ ఉన్నాను. కానీ ఈ విఆర్ విత్ యు చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మొదటిగా నేను చెల్లి అని పిలిచిన ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. తన పేరు అలేఖ్య. సో తన నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను తన నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా ప్రేమను నేను పొందాను, చాలా కేరింగ్ని నేను చూశాను. సో ఇలా ఆ తర్వాత నిదానంగా కొన్ని వందల మంది చెల్లెళ్ళు నా జీవితంలోకి రావడం జరిగింది. అలానే కొంతమంది అక్కలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ చూపించే ప్రేమ, కేరింగ్, వీటన్నిటికీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నా దగ్గర అయితే పదాలు లేవు. సో ఎవరైతే నాతో పాటు ఇన్ని సంవత్సరాల నుంచి నా మీద ప్రేమ చూపిస్తూ, కేరింగ్ చూపిస్తూ, అలానే నా బాధ్యతల్ని పంచుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాఖీ సందర్భంగా కొంతమంది వేరే దేశాల్లో ఉన్నారు, కొంతమంది వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, కొంతమంది వేరే జిల్లాల్లో ఉన్నారు. సో ఇన్ని కిలోమీటర్లు నేను ట్రావెల్ చేసి నేను వచ్చి రాఖీ కట్టించుకోలేను. అలానే మీరు వచ్చి రాఖీ కట్టడం కూడా చాలా కష్టం. సో మీరందరూ కలవలేకపోతున్నారని బాధపడద్దు. ఎక్కడున్నా మీరు రాఖీ కట్టినా కట్టకపోయినా కానీ మీకు నేను అన్ననే, మీరు నా చెల్లెళ్ళే. అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. ఇంత ప్రేమని, ఇంత కేరింగ్ని నా మీద చూపిస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా మనం ఇలానే కలిసి ఉంటామని, ఇలానే ఎన్నో మంచి పనులు మనందరం కలిసి చేస్తామని కోరుకుంటూ మీ అయ్యప్పన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.